చెప్పినట్టుగా నేను నటిద్దాం అనుకుంటున్నాను అని నువ్వు డెసిషన్స్ గట్ట వాళ్ళకి షేర్ చేయలే ఫస్ట్ నువ్వు చెప్పినప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి they didn't talk to me for 2 days. It felt like somebody died in the home. They were totally ante vallaku kuda they were disappointed. They were scared also. They were scared, they were disappointed, and they were a little angry too. They were dejected. నేను అప్పుడైతే నేను యాంగ్రీ అని చెప్పుండేవాడిని. ఇప్పుడు బికాజ్ ఐ అండర్స్టాండ్ వై పేరెంట్స్ ఆర్ ద వే దట్ దే ఆర్ నౌ ఐ అండర్స్టాండ్ బెటర్. సో ఐ కెన్ సే దట్ దే వర్ డిజెక్టెడ్. యా, మోర్ దెన్ ఎనీథింగ్ ఉంటుంది కదా సార్. మొత్తం కజిన్స్ అందరు యూఎస్ఏ సార్. అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు యుఎస్ఏ అంటే యుఎస్ కాదు, జర్మనీ అంటే జర్మనీ కాదు, పైలట్ అంటే పైలట్ కాదు, క్రికెటర్ అంటే క్రికెటర్ కాదు. అసలు వాళ్ళకి తెలియని ఏరియా, వాళ్ళకి తెలియని జాగా ఇది. ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో కూడా పాపం వాళ్ళకి. ఇన్ అ వే దే ఐ థింక్ బోత్ మై పేరెంట్స్ గేవ్ అప్ ఆన్ మీ. ఇన్ అ వే దే వర్ లైక్ ఓకే వీడు ఉంటుంది కదా, అది ఏదో ఒక 26 కల్లా ఇట్లా అవుతుంది, ఒక ఇల్లు కొట్టుకుంటాడు, 28 కల్లా ఒక మ్యారేజ్ అవుతుంది, 32 కల్లా ఒక బాబు పుడతాడు, బెంచ్ మార్క్స్ ఉంటాయి కదా. ఇవి దే హ్యాడ్ టు ఇంకా దే డిడ్ ఎక్స్పెక్ట్ ఆల్ దిస్ ఫ్రమ్. Yeah, they had to forget that. And for them, I know it could have been a very difficult thing to go through. Exactly. It would have been a difficult thing. And I am not saying discouraging okati, which all Indian parents do, but that comes from deep self-fears also. అవును, వాళ్ళకి ఫియర్ ఉంది లోపల కాబట్టే ముందరవాడిని డిస్కరేజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ ట్రూ ఆఫ్ సమ్ స్ట్రేంజర్, ఇట్ కెన్ బి ట్రూ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆల్సో. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు చెప్తున్నా, మీ ఫాదర్ పైలట్ వద్దన్నారు, ఎందుకంటే చాలా టఫ్ కోర్స్ అది, అందుకని వద్దన్నారు. ఇప్పుడు యుఎస్ అన్నది చాలా ఈజీ, అక్కడ అందరూ మనాళ్ళు ఉన్నారు, ఎంఎస్ చేసుకుంటావు, నీకు $1,00,000 $10 లక్షల $1 కోటి ఏవో సంపాదిస్తావు హాయిగా నువ్వు అక్కడ. నాకు మా పేరెంట్స్ని మై పేరెంట్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ హౌ ద రెస్ట్ ఒక 60% పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారో మా పేరెంట్స్ కూడా అలానే ఆలోచిస్తారు. సగటు పేరెంట్స్. అయితే నేను వాళ్ళకి చెప్పాలి అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు కామెంట్ ఆన్ దెమ్, ఐ వుడ్ సే దట్ ఎస్ దే వర్ వెరీ స్కేర్డ్ టు డ్రీమ్ సంథింగ్ డిఫరెంట్ అబౌట్ దేర్ కిడ్. ఏదైనా వీడు ఇంకోటి చేస్తే అది, అట్లాంటి డ్రీమ్స్ కూడా వాళ్ళకి ఎప్పుడూ లేవు, అట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి ఎప్పుడూ లేవు. వెరీ కాన్జర్వేటివ్. అందరు ఏం చేస్తున్నారు చేస్తే మనం సక్సెస్ఫుల్. See, be safe, playing safe. Yeah, playing safe. ఇప్పుడు యుఎస్ వెళ్ళిపోతే నువ్వు సేఫ్. ఇంకా ఎందుకు అక్కడ మీ కజిన్స్ కాకపోతే ఆల్రెడీ 10 లక్షల మంది ఉన్నారు కదా, మొత్తం ఇండియన్సే కదా, ఎవడో ఒకటి ఏదో దారి చూపిడా అంతే. మరి అక్కడ కూడా అంత కొట్టిన పిండి అయిపోయింది. ఇట్ ఈస్ లైక్ అది ఏముండేది సార్, ఆదిత్య క్వశ్చన్ పేపర్స్ ఉండేవి కదా. అవును, ఎగ్జామ్ ముందు టెస్ట్ పేపర్స్ అవి చదువుకుంటే అందులో 100% 5 వస్తే 5 రాసి రావచ్చు అని అట్లా అయిపోయింది అక్కడ కూడా. సో ఇట్ ఈస్ సేఫ్. బట్ ఐ వుడ్ సే ఆ డీప్ ఇన్సెక్యూరిటీ, ఆ స్కేర్డ్నెస్ వల్ల దే వేర్ లైక్ దట్. అట్ ద సేమ్ టైం ఒకసారి ఒక రకమైన దే వర్ షాక్డ్ అండ్ దే థాట్ ఓకే వీటితో ఎట్లా రెస్పాండ్ అవ్వాలో కూడా వాళ్ళకి తెలియలేదు. వద్దని చెప్పాలా, ఓకే అని చెప్పాలా కూడా తెలియదు పాపం. తెలియదు. అండ్ ఇట్స్ నాట్ లైక్ మై డాడ్ కెన్ ప్రొడ్యూస్ అ ఫిల్మ్ ఫర్ మీ. అంత డబ్బులు కూడా ఏం లేవు. ఓకే, మీరు ఒక వెల్ టు డూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, అంతగాని అవునా నువ్వు వచ్చేస్తావా, ఓకే షూర్ గో టేక్ దిస్ 5 crores అండ్ మేక్ అ ఫిల్మ్. ఎట్లుందో చూద్దాం ఒకసారి. అంత సీన్ లేదు, నో వే. మై డాడ్ కెన్ గివ్ మీ అట్లాంటి చెక్, నేను హార్వర్డ్ ఎక్కడికో వెళ్తా అంటే ఓకే అని ఆ డబ్బుకి ఎంతైనా ఖర్చు పెడతారు కానీ నాట్ ఆన్ దిస్ సంథింగ్ దట్ హీ డస్ నాట్ బిలీవ్, హీ విల్ నాట్ డూ ఇట్. డస్ నాట్ బిలీవ్ కాదు, అసలు ఆయనకి తెలీదు. అండ్ యు నో వాట్ పీపుల్ సే అబౌట్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్. అరిస్టోక్రేట్ గా ఉంటుంది ఎయిర్ ఫోర్స్, అది మైండ్ సెట్స్ వేరేగా ఉంటాయి, వేరేగా ఉంటుంది, అన్ని వేరేగా ఉంటాయి. అక్కడ ప్రతి స్టెప్కి ఒక పద్ధతి, ప్రతి దానికి ఒక రోడ్ మ్యాప్, ప్రతి దానికి ఒక ప్రోటోకాల్, ప్రతి దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, ఒక ప్రొసీజర్. అవును, ఒక రూల్ బుక్. రూల్ బుక్. ఇక్కడ అసలు రూల్ బుక్కే ఉండదు, రూల్ బుక్కే ఉండదు.
సో హౌ కెన్ హీ మాత్రం హౌ విల్ హీ డూ ఇట్? ఓకే, దెన్ అక్కడి నుంచి ఎట్లాగా? దెన్ ఇంకా అప్పుడు జాబ్ తీసుకున్నాం కదా. అవును, జాబ్ కంటిన్యూ చేసుకుంటూ ఐ సెడ్ ఓకే చెప్పేసాం, అయిపోయింది, దట్ థింగ్ ఈజ్ ఓవర్ నో. మా పేరెంట్స్కి చెప్పే అంత ధైర్యం చేసుకొని చెప్పాను, అయిపోయింది. చెప్పేసావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? వాట్ విల్ యూ డూ నౌ? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్? కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇప్పుడు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? అట్లా వర్క్ డెల్లో పని చేసుకుంటూ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ థియేటర్. నేను ఎప్పుడు థియేటర్ అని వింటా ఉన్నా. ఐ యూస్ టు గో టు హిందూ మెట్రో ఫెస్ట్. ఓకే, అది ఎప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఇంజనీరింగ్ 4th ఇయర్ నుంచి స్టార్ట్ చేశా చూడడము. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా చూసా. ఇప్పుడు ఎట్లా హ్యావ్ టు డూ స్టేజ్ మేబీ చేయాలి కదా అని ఒకసారి జాన్ ఫెబ్ ఆ టైంలో జరుగుతుంది ఈ మెట్రో ఫెస్ట్. ఎస్. సో 6 months ఆఫ్టర్ ఆర్ 8 months ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ వెళ్ళా, మా ఫ్రెండ్ తోటి వెళ్ళా. అక్కడ డబుల్స్, ట్రిపుల్స్, క్వాడ్రపుల్స్ అని ఇట్ వాజ్ అ వెరీ గుడ్ కామెడీ ప్లే దట్ ఏవం అని ఇట్స్ అ వెరీ గుడ్ థియేటర్ గ్రూప్ ఫ్రమ్ చెన్నై. దే వర్ డూయింగ్ ఇట్. చూస్తే ఐ రియలైజ్డ్ ఎస్ దిస్ ఈజ్ వేర్ ఐ కెన్ స్టార్ట్. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో మనకి ఎప్పుడూ ఏం తెలీదు. ఇప్పుడు అక్కడికి పోయి ఇది చేసుకునే కంటే మేబీ ఐ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ ఆర్ రీచ్. అంతే కదా, మన చేరువలో ఉన్నది ఇచ్చేయచ్చు అని ఆయనతో మాట్లాడేయాలి షో తర్వాత. ఐ రియలీ లవ్డ్ ఆ స్టేజ్ సెట్టింగ్, వాట్ దే వర్ డూయింగ్. ఇట్ ఫెల్ట్ లైక్ ఐ కెన్ డూ సంథింగ్ లైక్ దిస్. మేబీ ఐ షుడ్ బీ దేర్. మళ్ళీ ఇక్కడ కూర్చొని చప్పట్లు ఎందుకు కొడుతున్నారా నాయన, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయి. ఇక్కడ చప్పట్లు కొట్టడానికి వేరే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయని. అట్లా వెళ్ళి ఐ మెట్ హిమ్, కార్తిక్ అని. హీఈస్ ఆల్సో అన్ యాక్టర్, ఓకే, అండ్ అ వెరీ గుడ్ గై. హీ టోల్డ్ మీ వాళ్ళు దే ఓన్లీ టేక్ స్టూడెంట్స్ ఆర్ దేర్ యాక్టర్స్ కమ్ ఫ్రమ్ చెన్నై ఓన్లీ. దే ఆర్ చెన్నై బేస్డ్. దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. దే ఆర్ టూరింగ్. కౌంటర్స్ లేవు ఇక్కడ. దే ఆర్ టూరింగ్ ఆల్ ఓవర్ ఇండియా, కానీ దేర్ వర్క్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ చెన్నై. ఓకే, వాళ్ళ తప్ప అంటే వాళ్ళ వడ్డీకల్ ఆపరేషన్స్ అన్ని కూడా చెన్నై నుంచి. సో మనం అప్పుడు చెన్నైలో లేము. ఓకే, లైట్ అది కాదు అని పేపర్ లిస్టింగ్స్ చూస్తుంటే రజత్ కపూర్ హీ వాజ్ డూయింగ్ హ్యామ్లెట్ షో ఇన్ తారామతి బరాదరి. దానికంటే ముందు హీ వాజ్ హోల్డింగ్ అ వర్క్ షాప్ ఫర్ రైటింగ్, స్టేజ్ రైటింగ్కి హీ వాజ్ హోల్డింగ్ అ వర్క్ షాప్. ఐ థాట్ మేబీ హియర్ పీపుల్ లైక్ మైండెడ్ పీపుల్ విల్ కమ్ హియర్. థియేటర్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరైనా వస్తారేమో అని అక్కడికి వెళ్ళా. వర్క్ షాప్ ఆయన ఒక 2 hours వర్క్ షాప్ క్లాస్ తీసుకుంటే ఐ ఎన్రోల్డ్ మై సెల్ఫ్. ఐ వెంట్ సాట్. ఇదంతా మధ్యాహ్నం టైంలో, ఈవినింగ్ షో వెళ్ళాను. హీ కాల్డ్ 3-4 people ఆన్ ద స్టేజ్. ఒక చిన్న ఇంప్రొవైజేషన్ చేద్దాము, ఒకటి మీరు 4-5 lines రాస్తున్నారు కదా, హౌ యాక్టర్స్ విల్ ఎనాక్ట్ ఇట్ చూద్దాము అని. ఎవరన్నా ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ అంటే నేను వెళ్ళా. సో హీ మేడ్ 2 people అండ్ హీ మేడ్ అస్ డూ సంథింగ్. అండ్ చేసినప్పుడు ఇట్ వాజ్ నైస్, ఇట్ వాజ్ గుడ్. అయిపోయింది, వర్క్ షాప్ అయిపోయింది. తర్వాత నేను అనుకున్నట్టే అక్కడ చాలా మంది థియేటర్ ఎంతూజియాస్ట్ వేర్ దేర్. అక్కడ ఐ మెట్ అ ఫ్రెండ్ కాల్డ్ కృష్ణ హూ సెడ్ ఏ तू स्टेज पे जाके तो अच्छा काम कर रहा है, तो वो 2 minute का एक्टिंग किया, बहुत अच्छा किया, तो क्यों आ सकता ना हमारे साथ मिल అని చెప్పాడు. వచ్చి కలు మేము థియేటర్ చేస్తాం, ఇట్లా ఈ గ్రూప్ తోటి చేస్తున్నాం మేము ఇదని. ఓకే బ్రో షూర్ కలుస్తా అని వాడు నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నా. ఎందుకో వాడికి ఫోన్ చేయలేదు నేను. ఒక 2 weeks 3 weeks లైట్ తీసుకున్నా. ఒకరోజు చెప్పాడు, ఒకరోజు మళ్ళీ మెసేజ్ చేశాడు వాడు. సాటర్డే, ఎవ్రీ సాటర్డే హీస్ కాలింగ్ మీ, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్. సాటర్డే హీ కాల్డ్ మీ అండ్ సెడ్ వీఆర్ వాచింగ్ అ మూవీ టుగెదర్ టుడే ఆల్ ఆఫ్ అస్ ఇన్ మా ఆఫీస్లోనే. ఇట్స్ కాల్డ్ సిటిజన్ కేన్. Citizen Kane. Why don't you come? We'll also watch. I said, okay, they're watching a movie. Okay, now I'll go. And I went and sat. They saw Citizen Kane and they were discussing the aesthetics, how trend setting that film was and everything. They were discussing. Chala, it's a subject of great discussion. Citizen Kane. Yes. Chala idi chesaru. చేసిన తర్వాత దే సెడ్ ఓకే ఈ టైంలో వీఆర్ గోయింగ్ టు డూ ఆడిషన్స్ ఫర్ అవర్ నెక్స్ట్ ప్లే. పీపుల్ కమ్, లెట్స్ ఆడిషన్, లెట్స్ డూ ఇట్. ఐ వెంట్ దేర్, ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఆ ప్లే ఎందుకో అవ్వలేదు, బట్ చాలా వరకు ఆ గ్రూప్ తోటి ఉన్నందుకు కోకరిక్యులర్ యాక్టివిటీస్ జరిగేవి అక్కడ. వాళ్ళ థియేటర్స్, వాళ్ళ ప్లే స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టేది. సో అక్కడ ఉన్నందుకు ఎవ్రీడే ఇంకెళ్ళి వాళ్ళని కలిసేవాడిని. ఇట్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ గ్రూప్ మెంబర్. సో 20-30 మంది తోటి ఉన్నందుకు ఐ యూస్ టు నో వాట్ ఆర్ ది అదర్ థియేటర్ గ్రూప్స్
అండ్ హూస్ డూయింగ్ వాట్ వెన్ హూ ఇస్ హూ అన్నది తెలిసింది, హూస్ డూయింగ్ వాట్ అన్నది తెలిసింది. అట్లా ఐ వెంట్ ఫర్ మై ఫస్ట్ థియేటర్ ఆడిషన్.